హలో గైస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈ రోజు వీడియోలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సాంస్క్రిట్ మోడల్ పేపర్. ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే సాంస్క్రిట్ మోడల్ పేపర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు ఇంటర్మీడియట్కి సంబంధించిన చాలా సబ్జెక్ట్స్ మోడల్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. సో కమింగ్ టు సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. సో మీరు అన్ని రోమన్స్ కూడా ఏమైతే ఉన్నాయో అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను ఏమైతే రోమన్స్ అండ్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఈ టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఎగ్జాక్ట్గా 100% పాస్ అయితే కంపల్సరీ గ్యారంటీ. అదేంటంటే ఫస్ట్ శ్లోకం ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ రోమన్ వచ్చేసి మీకు ఏది ఎలా చదవాలి, ఎన్ని చదివితే సరిపోతుంది అనేది కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో సిలబస్లో ఏమైతే ఉన్నాయో అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అందులో కూడా మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ 4 నుంచి ఒక శ్లోకం వస్తుంది, 5 to 8 నుంచి ఒక శ్లోకం వస్తుంది. సో అలా ఇవ్వడం వల్ల మీరు ఏదో ఒక సెట్టే ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. అయితే ఏదర్ 1 to 4 శ్లోకాలైనా చదవచ్చు, లేదా 5 to 8 శ్లోకాలైనా చదవచ్చు. సో అలా అనమాట. మీరు సాంస్క్రిట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మోడల్ పేపర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి చూసి దాంతోపాటు ఇది కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ రోమన్ వచ్చేసి శ్లోకం ప్రిపేర్ అవ్వండి. తర్వాత రోమన్ నెంబర్ 10th శబ్దాలు ప్రిపేర్ అవ్వండి. శబ్దాలు చాలా ఈజీ, 12 మార్క్స్కి. ఇది కూడా మీరు సిలబస్లో ఏమైతే ఉన్నాయో అన్ని శబ్దాలు చదవాల్సిన అవసరం లేదు. కేవలం 2 సెట్స్ ప్రిపేర్ అయితే చాలు. అందులో కంపల్సరీ నపుంసకలింగ శబ్దాలు చదవండి. ఎందుకనంటే అది 3 ఉన్నాయి అందులోంచి. ఆ మూడిట్లోంచి ఒకటి కంపల్సరీ వస్తుంది. సో నపుంసకలింగ శబ్దాలు కంపల్సరీ చదవండి. దానితో పాటు పుల్లింగ కానీ స్త్రీలింగ కానీ సర్వనామ శబ్దాలు కానీ చదవండి. ఓకే, సో అలాగా 2 శబ్దాలు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఏవో ఒక 2 సెట్స్ ప్రిపేర్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ నెంబర్ 12 సంధి విఘటయత్ అండ్ 13 సందత్. ఈ 2 రోమన్స్కి కలిపి మీరు కేవలం 3 సంధులు ప్రిపేర్ అయితే చాలు. సిలబస్లో మీకు 6 ఉన్నాయి, 6 అవసరం లేదు, ఏవైనా 3 ప్రిపేర్ అయితే చాలు. సో ఆ 2 కలిపి 12 మార్క్స్. అంటే సంధి విఘట సంధిని స్ప్లిట్ చేసి సంధి పేరు రాయడం, సంధిని కలిపి సంధి పేరు రాయడం. సో 12 and 13 రోమన్స్ 2 కూడా సంధులు అనమాట. ఈ 2 రోమన్స్ కలిపి 3 సంధులు ప్రిపేర్ అయితే చాలు. అండ్ వాటికి 12 మార్క్స్. సో శబ్దాలు 12 మార్క్స్, సంధులు 12 మార్క్స్, శ్లోకం 6 మార్క్స్. నెక్స్ట్ కమింగ్ టు రోమన్ నెంబర్ 14 అనువాదాలు. ఇది చాలా ఈజీ, 5 మార్క్స్. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. అండ్ అది ఏది ఎందులోంచి ఎన్ని ఇస్తాడు అనేది కూడా నేను మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరిగింది. అండ్ రోమన్ నెంబర్ 15 వచ్చేసి 1 మార్క్ పద్యభాగ క్వశ్చన్స్. అండ్ రోమన్ నెంబర్ 16 1 మార్క్ గద్యభాగ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్ అంతా కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లోనే ఉంటుంది. జస్ట్ కథం అలాంటి క్వశ్చనింగ్ ఫామ్స్ ఉన్న వర్డ్స్ దగ్గర మీరు చిన్న ఆన్సర్ ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మిగతా అంతా కూడా పైన క్వశ్చన్లో ఉన్నదే రాసేయచ్చు. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ఆల్సో. సో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ, మొత్తం ఆన్సర్ అంతా కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. జస్ట్ మీరు ఒక వన్ వర్డ్ ప్రిపేర్ అయితే చాలు, ఎలా రాయాలి ఏంటనేది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 9, ఇది 1 మార్క్ క్వశ్చన్స్కి పద్యభాగం గద్యభాగం 1 మార్క్ క్వశ్చన్స్ కలిపి 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ రోమన్ వచ్చేసి 9th రోమన్ పత్రం. లెటర్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. 4 లెటర్స్ ఉన్నాయి. 4 1 2లోంచి ఒక లెటర్ వస్తుంది, 3 4లోంచి ఒక లెటర్ వస్తుంది. సో మీరు ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చాలు, ఒక సెట్ ప్రిపేర్ అయితే చాలు. ఎయిదర్ 1 2 ప్రిపేర్ అవ్వండి, లేదా 3 4 ప్రిపేర్ అవ్వండి. రెండిట్లోంచి ఒకటి వస్తుంది కాబట్టి యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ. అది 5 మార్క్స్. అండ్ లాస్ట్ రోమన్ ఇంకొకటి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఉపవాచక క్వశ్చన్స్. ఇవి 8 మార్క్స్ అనమాట. మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 అటెంప్ట్ చేయాలి మీరు. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. సో 4 క్వశ్చన్స్కి కలిపి 8 మార్క్స్ అనమాట. సో ఈ రోమన్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే చాలు, మీకున్న ఓవరాల్ అన్ని రోమన్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సారాంశాలు కానీ, లేకపోతే సందర్భవాక్యాలు కానీ, ఇతరత్ర ఏమేమి ఉన్నాయో గ్రామర్ కానీ, ధాతువులు ఏమీ అవసరం లేదు. అంటే మేము కంపల్సరీ సాంస్క్రిట్ పాస్ అవ్వాలి, మొత్తం అన్నీ చదవలేము, టైం తక్కువ ఉంది, ఇప్పటివరకు మేము ప్రిపేర్ అవ్వలేదు అన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం పర్టికులర్గా ఇంత ఈజీగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనేమైతే మెన్షన్ చేశానో ఈ రోమన్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 రోమన్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఓకే, ఈ 9 రోమన్స్ కలిపి ఓవరాల్గా నేను 58 మార్క్స్కి అయితే ఇచ్చాను నేను. సో ఒక్కొక్క రోమను
శ్లోకం 6, శబ్దాలు 12, సందులు 12 మార్క్స్, అనువాదాలు 5 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్స్ 10 మార్క్స్, లెటర్కి 5 మార్క్స్, ఉపవాచక క్వశ్చన్స్ 8 మార్క్స్. సో ఓవరాల్గా 58 మార్క్స్కి అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ 58 మార్క్స్కు ఇచ్చిన షెడ్యూల్ మీరు ఏమైతే ఇచ్చానో అవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అందులోంచి ఒకవేళ ఎంత లేదన్నా మీకు రైటింగ్ కానీ లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కానీ ఆర్ఎల్స్ మీరు మర్చిపోవడం వల్ల కానీ ఏదైనా సరే ఓవరాల్గా పైన ఉన్న 18 మార్క్స్ తీసేసిన ఇంకా 40 మార్క్స్ ఉంటాయి. సో కంపల్సరీ అలాగా పాస్ అవుతారనమాట. పాస్ మార్క్ వచ్చేసి 35 మార్క్స్కి. ఐ వాంట్ యూ టు ప్రిపేర్ వెరీ పర్ఫెక్ట్లీ ఇన్ కేస్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఐ హ్యావ్ గివెన్ ద ప్లాన్ ఫర్ 58 మార్క్స్. పాస్ మార్క్ వచ్చేసి 100 మార్క్స్కి 35 ఈజ్ ద పాస్ మార్క్. సో ఇఫ్ యూ గాట్ ఎనీ మిస్టేక్స్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కానీ ఇతర మీరు మర్చిపోయినా కూడా పైన ఉన్న ఒక 18 మార్క్స్ వరకు మనకి తీసేసినా ఇంకా 40 మార్క్స్ ఉంటాయి. సో కంపల్సరీ మీరు పాస్ అవుతారు. సో దిస్ ఈజ్ ద ప్లాన్. అంటే టైం చాలా తక్కువ ఉంది, మాకంత సాంస్క్రిట్ రాయడం రాదు, చదవడం రాదు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ మేము ఎలాగైనా సరే పాస్ అవ్వాలి అని అడుగుతారు. కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు. లాస్ట్ ఇయర్ కూడా నేను అలాగే చెప్పాను. ఈ ఇయర్ ఏంటంటే సిలబస్ మారింది, సిలబస్ చేంజ్ అయింది. సో దానికి తగ్గట్టు నేను మోడల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అందులో మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. టాపర్స్తో సహా అన్నీ చదివేవాళ్ళు ఓకే, మాకు యావరేజ్ స్టూడెంట్స్ కానీ టైం తక్కువ ఉంది అనేవాళ్ళు కానీ లేకపోతే మాకు సాంస్క్రిట్ రాయడం చదవడం రాదు, లాంగ్వేజ్ అంటే భయపడేవాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరి కోసం నేను ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు నేను చెప్పినట్టు చదివితే చాలు. నేను ఇక్కడ ఏమైతే రామన్స్ మెన్షన్ చేశానో ఈ రామన్స్ మటుకు మీరు ప్రిపేర్ అయితే చాలు. దీంతోపాటు నెక్స్ట్ మోడల్ పేపర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పానని అన్నాను కదా, అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఫుల్ వీడియో చూస్తే యూ విల్ గెట్ ఎన్ ఓవర్వ్యూ అవుట్ ఆఫ్ ఇట్, ఒక ఐడియా అనేది ఉంటుంది. సో దీంతో పాటు నేను చెప్పేది ఏంటంటే రాయడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే ఎగ్జామ్లో రాద్దాం అనుకుంటున్నారో యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరు చదివితే సగం క్వశ్చన్ పేపర్ మీకు ఆల్రెడీ తెలుసున్నట్టే. సో లెటర్ మీరు చదివిన దాంట్లోంచి వస్తుంది, శబ్దాలు మీకు తెలిసిన వాటిలోంచి వస్తాయి, సందులు కూడా అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏవైనా 3 ప్రిపేర్ అయితే చాలు. సో నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ మీకు మీరు ఏమైతే రాద్దాం అనుకుంటున్నారో అనువాదాలు కానీ ఏమైతే రాద్దాం అనుకుంటున్నారో అది మాత్రమే ప్రిపేర్ అవుతారనమాట, ఎక్స్ట్రా కాకుండా. శ్లోకాలు కూడా అంతే, 8 శ్లోకాలు చదవాల్సిన అవసరం లేదు, ఏమైనా 4 చదివితే చాలు, ఫస్ట్ సెట్ నుంచి కానీ సెకండ్ సెట్ నుంచి కానీ. సో ఇదంతా కూడా నేను ప్రతి రామన్కి క్లియర్గా నేను మోడల్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి నేను రివిజన్ ప్లాన్ కూడా ఒకటి రెడీ చేశాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిట్ ఎగ్జామ్ February 23rd కాబట్టి ఈ రోజు నుంచి కనుక మీరు షెడ్యూల్ కనుక స్టార్ట్ చేస్తే February 1st నుంచి 20th వరకు షెడ్యూల్ అంటే కంపల్సరీ రోజుకి నేను ఎన్ని రామన్స్ ఇచ్చాను, ఇంపార్టెంట్ రామన్స్ 9 రామన్స్ ఇచ్చాను కదా, ఒక్కొక్క రామన్కి 2 days వేసుకున్నా. అంటే చాలా లీజర్గా అనమాట. మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. కనీసం శ్రద్ధగా రోజుకి ఒక 1 or 2 hours ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో 9 రామన్స్, ఒక్కొక్క రామను 2 days చొప్పున వేసుకున్నాం. 9 2s 18. సో 18 daysలో మీకు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ టాపిక్ సిలబస్ అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇంకా మనకి 4 days రివిజన్కి మిగులుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రివిజన్ ప్లాన్ ఫర్ యూ. అంటే మాకు ఎలా చదవాలి ఏంటి కూడా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. సో దానికోసం వాళ్ళ కోసం కూడా నేను రివిజన్ ప్లాన్ అనేది రెడీ చేశాను. సో ఈ రోజు నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, సో ఇవాళ నుంచి 20th వరకు ఒక్కొక్క రామను 2 days చొప్పున వేసుకున్నా కూడా రాయడం చదవడం పర్టికులర్గా ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా మనకి 4 days అనేవి రివిజన్ కోసం మిగులుతాయి. సో దట్ ఈస్ ద ప్లాన్. అండ్ 100 మార్క్స్కి అన్ని రామన్స్ చదవాలనుకున్న వాళ్ళు, 100 మార్క్స్కి కావాలనుకున్న వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ రామన్ అన్ని 16 రామన్స్ ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక రామన్ చొప్పున వేసుకున్నాం. యూ విల్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ఇట్. కాబట్టి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క రోజు సరిపోతుంది. సో ఏమైతే మీరు టఫ్గా ఫీల్ అవుతున్నారో దానికి మాత్రం 2 days తీసుకోండి. అండ్ దోస్ హూ ఫీల్ సాంస్క్రిట్ యాజ్ ఎ డిఫికల్ట్ వన్, మీరు పైన చెప్పిన రివిజన్ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ప్రాక్టీస్ రైటింగ్ ఆల్సో, రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే చాలామంది ముందు చదివేస్తారు, అక్కడికి వెళ్ళాక ఎలా రాయాలి ఏంటి, ఆ వర్డ్స్ని ఎలాగా రాయడం అనేది మర్చిపోతారనమాట. సో వాళ్ళ కోసం మీరు ఏదైతే చదువుతున్నారో అది ఆఖరికి చిన్న సంధి అయినా కూడా 3 సంధులు ప్రిపేర్ అవుతారు కదా, ఒక్క సంధి అది రాయడం, సవర్ణ దీర్ఘ సంధి రాయడం రాదు, పేరు రాయడం రాదు. అండ్ అది సందులు దేనికి ఎలా మార్క్స్ కేటాయిస్తారో చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే గ్రామర్ దగ్గర
సంధి స్ప్లిట్ చేసి లేదా కలిపేసి వదిలేస్తే సరిపోతుందా, పేరు కూడా రాయాలా? సో ఇలాంటి కామన్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నేను మోడల్ పేపర్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో కంపల్సరీ మీరు ఆ వీడియో చూడండి. యుల్ గెట్ అ మోర్ డీటెయిలింగ్ ఐడియా ఆఫ్ అబౌట్ సాంస్క్రిట్ ఎగ్జామ్. సో రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి వర్డ్స్. ఈ వీడియోలో మనం సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే రివిజన్ ప్లాన్ డిస్కస్ చేసాము. నేను ముందు చెప్పిన మోడల్ పేపర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన మిగతా అన్ని వీడియోస్, జూనియర్ ఆర్ సీనియర్ అన్ని వీడియోస్ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ నేను కోర్సెస్ ట్యాబ్లో ఉంటాయి మీకు. లేదా ఇంటర్మీడియట్ న్యూ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. అందులో నేను చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను, మోడల్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్